2 ట్రైన్స్, 2 ట్రైన్స్ ఉన్నాయి. ఒక ట్రైన్ పొడవేమో 140 మీటర్లు, ఇది క్లియర్. ఇంకో ట్రైన్ పొడవేమో 160 మీటర్స్, ఇది కూడా క్లియర్. They run at a speed of 60 kilometers per hour and 40 kilometers per hour in opposite direction. Relative speed opposite direction లో ఉంటే ఏమవుతుంది? S1 plus S2. 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో బయలుదేరితే టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? L1 plus L2 హోల్ డివైడెడ్ బై T. అంటే మనకు టైం కావాలి. సో L1 plus L2 whole divided by S1 plus S2. L1 plus L2 whole divided by S1 plus S2. 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో బయలుదేరితే, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది. టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? L1 plus L2 అవుతుంది. సింపుల్. L1 plus L2 140 plus 160, ఇది 300. స్పీడ్స్ని యాడ్ చేస్తే ఇది 100 కిలోమీటర్స్ పర్ అవర్. 60 plus 40. ఆన్సర్ అంతా సెకండ్స్లో ఉంది, ఇదేమో మీటర్స్లో ఉంది. కానీ స్పీడ్ మాత్రము కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. దీన్ని మీటర్ పర్ సెకండ్గా మార్చాలంటే 5/18. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 300 into 18 divided by 500. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఒక్కసారి ఇక్కడ లాజికల్గా చూడండి సార్. 300 into 18 divided by 500. 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. 54/5. 54 డివైడెడ్ బై 5. 5 10ల 50. ఆన్సర్ 10 కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. ఆన్సర్ ఏంటి? 10.8 seconds. 2 ట్రైన్స్, 2 ట్రైన్స్ ఉన్నాయి. 2 ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి సార్? సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. 2 కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? S1 minus S2. మొత్తం ప్రయాణించిన దూరం ఏమవుతుంది? L1 plus L2 బై 2 క్రాస్ అవ్వడానికి పట్టిన టైం. సో మన క్వశ్చన్లో ఏమన్నాడు? టైం ఎంత కావాలి అన్నాడు. టైమ్ ఈజ్ ఈక్వలెంట్ టు L1 plus L2 డివైడెడ్ బై S1 minus S2. L1 plus L2 హోల్ డివైడెడ్ బై S1 minus S2. టోటల్ 2 యొక్క ట్రైన్ లెంత్ ఎంత? ఇది 80 మీటర్స్, ఇది 120 మీటర్స్. టోటల్ లెంత్ ఎంత అవుతుంది? 80 plus 120 200. స్పీడ్ యొక్క తేడా ఎంత? 35 minus 25 10 kilometers per hour. ఇదేమో మీటర్స్లో ఉంది, ఇది హారమేమో కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. 35/25 అంటే ఇది 5/18. అంటే ఇది 200 into 18 divided by 50. 0 క్యాన్సిల్ అయిపోతే 18 4s are 72. I hope the idea it is very much clear.